ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలో ఔరంగాబాద్కి దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు ఔరంగాబాద్ని సంభాజీనగర్ అని కూడా అంటున్నారు. ఎల్లోరా ప్రపంచంలోని అతిపెద్ద రాతి కట్టడాల్లో ఒకటి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎల్లోరా గుహలో పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్లో సహ్యాద్రి రేంజ్ ఆఫ్ హిల్స్లో ఇది చరణంద్రి హిల్స్ అని ఉన్నాయి, అందులో నిర్మించారు. ఈ గుహల్ని కాలచూరులు, ఒకటకాలు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు ఇటువంటి ఎన్నో వంశాల రాజులు 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నిర్మించారు. అంటే 600 సంవత్సరాల పాటు ఈ గుహల్ని నిర్మించారు. ఇక్కడ 100కు పైగా గుహలు ఉన్నాయి, కానీ అందులో 34 గుహలు మాత్రమే మనం చూడడానికి ఓపెన్ చేసి ఉంచారు. ఇందులో 12 బౌద్ధ కేవ్స్, 17 హిందూ కేవ్స్, 5 జైన్ కేవ్స్ ఉన్నాయి. అంటే ఈ గుహల్లో బౌద్ధులు, హిందువులు, జైనులు ఇలా 3 వేరువేరు మతాలకు సంబంధించిన సన్యాసులు పక్కపక్కన కూర్చుని ధ్యానం చేసేవారని తెలుస్తుంది. అంటే ఇది ఎన్నో శతాబ్దాల నుంచి మనకు ఉన్నటువంటి పరమత సహనానికి ఒక అద్భుతమైనటువంటి ప్రతీక. ఎల్లోరా కేవ్స్లో ఇప్పుడు మనం చూడడానికి దర్శించిన 34 కూడా కేవ్ నెంబర్ 16 ద గ్రేట్ కైలాస టెంపుల్ అంటే ఈ శివాలయం, ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని క్రీస్తు 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఏకశిల దేవాలయం. అంటే ఈ కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నిర్మాణం. ఈ ఆలయం 1300 సంవత్సరాల క్రితం ఒకే రాయితోటి నిర్మించారు. అంటే మొత్తం దేవాలయం ఏ జాయింట్ కూడా లేకుండా నిర్మించారనమాట. ఈ ఆలయ ప్రాంగణం కొలతలో 82 మీటర్స్ బై 46 మీటర్స్. ఈ టెంపుల్ హైట్ 32.6 మీటర్స్. ఈ దేవాలయాన్ని కట్టడానికి సుమారుగా 2,20,000 టన్నుల బసాల్ట్ రాక్ అంటే 3 లక్షల క్యూబిక్ ఫీట్, 3 లక్షల ఘనపట అడుగులు అనమాట. అంత రాతిని తవ్వేసి ఇక్కడి నుంచి తొలగించారు. ఈ కైలాస దేవాలయాన్ని నిర్మించినటువంటి ప్రక్రియ గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుద్ది. శిల్పులు ఈ దేవాలయాన్ని పైనుంచి కిందకి దశల వారీగా చెక్కారు. అంటే ఇది నిర్మించడానికి సాధారణ పనిముట్లు మాత్రమే ఉపయోగించారు, అంటే ఉలి అటువంటివి అన్నమాట. ఈ కైలాస దేవాలయం ప్రపంచంలో పైనుంచి కిందకి నిర్మించినటువంటి ఏకైక నిర్మాణం. ఈ దేవాలయంలో అన్ని కాలమ్స్, బీమ్స్, డోర్స్, విండోస్, శిల్పాలు అన్నీ కూడా ఒకే రాయిలో చెక్కారు. అంటే ప్రతి డిజైను, కొలత ఎంతో ఖచ్చితంగా ప్లాన్ చేసి కట్టారు. ఈ ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఒకవైపు పరమశివుడు, రెండో వైపు విష్ణుమూర్తి, వీళ్ళిద్దరు విగ్రహాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోకి వెళ్తే ఒక పెద్ద రాతి ఏనుగు, విజయ స్తంభం అంటే ఏకశిలా స్తంభం 15 మీటర్ల ఎత్తు ఒకటేనా, అటువంటి స్తంభాలు ఉన్నాయి. ఈ కైలాస దేవాలయాన్ని 16 ఏనుగులు తమ వీపుల మీద మోస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే అలా చెక్కారు. అది గోడల మీద రామాయణం, మహాభారతంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలని చిన్న చిన్న శిల్పాల రూపంలో చెక్కారనమాట. అలాగే ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి అంగుళం కళాత్మక సంపదని, ఆధ్యాత్మికతని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఓం నమ శివాయ. ఇది టెంపుల్కి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న శివలింగం. మళ్ళీ శివలింగానికి ఎదురుకుండా ఒక నంది మండపం, అందులో నంది విగ్రహం, ఇది కూడా 2 అంతస్తులు. ఈ కాకుండా మళ్ళీ గంగా, యమున, సరస్వతికి ముగ్గురికి ఒక్కొక్క గుడి చొప్పున 3 గుళ్ళు ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. కైలాస దేవాలయం చుట్టూ ఒక గ్యాలరీ కట్టారు. ఇది గ్యాలరీ అనమాట. ఇది విజిటర్స్ గురించి, భక్తుల గురించి కూడా కట్టారు. విజిటర్స్ ఇందులో వెళ్తూ ఇలా చూడొచ్చు అనమాట. మొత్తం గుడి మీద ఉన్న శిల్పాలు మొత్తం అన్నీ చూడొచ్చు అన్ని యాంగిల్స్లోంచి. అలాగే భక్తులు గుడి చుట్టూ ప్రదర్శన చేయడానికి కూడా ఈ గ్యాలరీ ఉపయోగపడుతుంది అనమాట. ఈ గ్యాలరీలో కూడా ఎన్నో మంచి అత్యద్భుతమైనటువంటి మంచి శిల్పాలు ఉన్నాయి. ఇటువంటి విష్ణుమూర్తి దశావతారాలు, అలాగే శివపార్వతుల విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇది కేవ్ నెంబర్ 10. ఇది ఎల్లోరాలో ఒక ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ గుహ. ఇదే గుహని మళ్ళీ విశ్వకర్మ గుహ అని కూడా పిలుస్తారు.
విశ్వకర్మ కేవ్. ఈ గుహ ఎంట్రన్స్లో అప్సరస్సులు, ధ్యానం చేస్తున్నటువంటి మునులు, ఇలాంటి అందమైనటువంటి శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఈ గుహను మళ్ళీ కార్పెంటర్ కేవ్ కూడా అని పిలుస్తారు. ఎందుకంటే ఇది కార్పెంటర్స్ వుడ్డుతోటి కానీ చెక్కారేమో అన్నట్టు అనిపిస్తుంది దీని పైకప్పు. అంటే అందులో బీమ్స్ సెమీ ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి. అంటే తెలుగులో చెప్పండి అర్ధచంద్రాకారంలో ఎలా ఉంటాయంటే అది వుడెన్ బీమ్సా అన్నట్టు ఉంటాయి, చెక్కతోటి కానీ చెక్కారేమో. కానీ అదంతా రాయే, ఇదంతా ఏకశిల మఠం, ఎంత రాయి, ఎక్కడ చెక్క అనేది ఎక్కడ వాడలేదు. అలా ఈ గుహలో 15 అడుగులు బుద్ధుడి విగ్రహం ఉంది. అది వ్యాఖ్యాన ముద్రలో ఉంది. అంటే బోధన భంగిమ అంటారు. ఆ బుద్ధుడి వెనకాల పెద్ద బోధవృక్షం ఒకటి ఉంది. ఈ స్తంభాలన్నింటిపైన కూడా నాగదేవతల బొమ్మలు చెక్కేసి ఉన్నాయి. ఇది కేవ్ నెంబర్ 8. ఇది కూడా ఒక బౌద్ధ గుహ, అంటే బౌద్ధ మఠం ఇది. ఈ గుహలో గౌతమ బుద్ధుడు, బోధిసత్వులు, అనేక మంది దేవతల మునుల విగ్రహాలు ఉన్నాయి. ఈ మఠాలు ఏంటంటే పర్వతం యొక్క ముఖ భాగంలో చెక్కబడినటువంటి పెద్ద బహుళాంతస్తుల భవనాలు, అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ చెక్కేశారనమాట పర్వతాల ముఖం మీద. ఈ గుహల్లో అవన్నీ కూడా ఏకశిల, మళ్ళీ ఇంకో ఎన్నో శిలలు కాదు. ఈ గుహల్లో సన్యాసులకి వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి, నిద్రపోవడానికి, వంట చేసుకోవడానికి ఎన్నో గదులు ఉన్నాయి, హాల్స్ కూడా ఉన్నాయి. ఇది కేవ్ నెంబర్ 29. దీన్ని ధూమర్లేనా కేవ్ అంటారు. ఇందులో ఫస్ట్ రావణాసురుడు శివుడు పార్వతి పైన కూర్చుని ఉండగా కైలాస పర్వతం మొత్తాన్ని ఎత్తేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్న శిల్పం. దీనికి ఎదురుగుండా శివుడు పాశుపత రూపంలో, అంటే అన్ని చేతుల్లోనూ ఆయుధాలు ధరించున్నటువంటి ఇంకో శిల్పం. ఈ గుహలో ఉన్న శిల్పాలన్నీ కూడా మనుషుల కంటే చాలా పెద్దవి. ఈ ధూమర్లేన అంటే పొగ గుహ అని అర్థం. పూజలో ఉపయోగించేటువంటి ధూపం నుంచి వచ్చిన పొగ మూలంగా ఈ గుహకి ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. వాలే గంగా అనే న్యాచురల్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది ఇక్కడ. ఈ జలపాతాన్ని ఈ ధూమర్లేనా కేవ్కి కనెక్ట్ చేశారు. ఎలా అంటే ఇందులో మొత్తం రాతిలోనే ఛానల్స్, అంటే కాలువలు తవ్వేసి ఈ నీళ్ళన్నీ కూడా ఈ యోగులందరూ ధ్యానం చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు కదా, వీళ్ళకి పూజకి, తాగడానికి, బట్టలు తుక్కోవడానికి, వంట చేసుకోవడానికి మొత్తం సరిపడా నీళ్ళన్నీ కూడా ఈ జలపాతం నుంచి తీసుకుంటారన్న. ఇది కేవ్ నెంబర్ 21లో గంగాదేవి. మళ్ళీ అదే కేవ్లో శివుడు, నృత్యం చేస్తున్నటువంటి శివుడు. ఇది బౌద్ధ గుహలో పార్వతీదేవి శిల్పం. మళ్ళీ ఇది ఇంద్రుడు. ఇది కేవ్ నెంబర్ 12లో లక్ష్మీదేవి శిల్పం. ఈ లక్ష్మీదేవి ఎర్రరంగులో ఉంది. ఎందుకు అంటే అప్పుడు పెయింట్ న్యాచురల్ ఎర్తీ పిగ్మెంట్ ఓఖర్ అనేది వాడటం వల్ల వచ్చిందనమాట. దీనికి బైండర్కి ఏం బైండర్ అంటే ప్లాంట్ రెజిన్స్, కౌ మిల్క్, అంటే ఆవు పాలు గొప్ప బైండర్. అందులో కెసిన్ అనే ప్రోటీన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా పెయింట్ పోకుండా అలా ఉంది. ఇది కేవ్ నెంబర్ 32 ఒక జైన్ గుహ. ఈ జైన్లో మహావీర్ జైన్ విగ్రహం ఇక్కడ గర్భగుడిలో కనబడుతుంది. ఇదే గుహలో జైన దేవత సిద్ధాయిక విగ్రహం కూడా ఉంది. ఈవిడ ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక పరిపూర్ణత సూచిస్తూ ముక్తి మార్గంలో దృష్టి సారించి కూర్చుని ఉన్నట్లుగా నగ్న రూపంలో ఉంది. ఇదే గుహలో గోమతేశ్వర విగ్రహం కూడా ఉంది. ఈ జైన్ సంప్రదాయంలో తీర్థాంకరులు లేకపోతే ఇతర ముఖ్యమైనటువంటి మూల శిల్పాలన్నీ కూడా తరచుగా నగ్నంగా కనబడతాయి. ఎందుకంటే ఇది భౌతికంగా ఉన్నటువంటి వస్తువులు, సంపదలు అన్నిటిని త్యాగం చేసి ఆధ్యాత్మిక స్వచ్ఛతను సాధించడాన్ని సూచిస్తుంది. ఇది కేవ్ నెంబర్ 30 ఒక జైన్ కేవ్. దీన్ని చోటా కైలాష్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది కేవ్ నెంబర్ 16లో ఉన్న మన కైలాస మందిరం లాగే నిర్మిద్దాం అనుకున్నారు, కానీ అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పుడు ఎల్లోరా గుహల గురించి మనం ఫైనల్గా ముగింపుగా చెప్పుకోవాలంటే, ఇవి రాతిలో జీవం ఉట్టిపడేటట్లుగా చెక్కబడిన శిల్పాలు, అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్న ఒక అమూల్య చారిత్రాత్మక సంపద మన దేశానికి. ఇందులో ఉన్న బౌద్ధ గుహలో ధ్యానాన్ని ప్రతిబింబిస్తాయి. అలాగే హిందూ గుహలో దేవతల యొక్క అద్భుతమైనటువంటి కథనాలు, వాళ్ళ రూపాలు, అవతారాలు అన్నీ ప్రదర్శిస్తాయి. అలాగే జైన్ గుహలు త్యాగం, ఆధ్యాత్మిక స్వచ్ఛతని సూచిస్తాయి. ఈ ఎల్లోరా గుహలు చూడడానికి మాకు ఒక హాఫ్ డే టైం పట్టింది. దాని తర్వాత మేము ఇక్కడికి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎల్లోరా హెరిటేజ్ రిసార్ట్ అని ఒక హోటల్ ఉంది, అందులో ఉండిపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్.